సో ఇప్పుడు ఏంటి అంటే ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేయబో టాపిక్ ఏంటి అంటే పేజ్ లేఅవుట్. సో చూడండి, పేజ్ లేఅవుట్లో థీమ్స్. సో థీమ్స్ అంటే ఏంటి అంటే మన ఫోన్లో ఉన్న థీమ్స్ ఎలా ఉంటాయో సేమ్ ఇక్కడ కూడా థీమ్స్ అంటే ఏంటి. ఇక్కడ థీమ్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం ఏదైతే టేబుల్ సెలెక్ట్ చేసుకున్నామో ఆ సెలెక్ట్ చేసుకున్న టేబుల్లో ఫాంట్ కానీ కలర్స్ కానీ ఎఫెక్ట్స్ కానీ చేంజ్ అవుతూ ఉంటాయి. నేను ఇక్కడ థీమ్స్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి, ప్రతి ఒక్క థీమ్లో ఉన్న సారీ ఆ టేబుల్లో ఉన్న ఏ టెక్స్ట్ అయితే ఉందో ఆ టెక్స్ట్ నేను సెలెక్ట్ చేసుకున్న థీమ్కి ఈక్వల్గా థీమ్లో ఉన్న దాని ప్రకారం చేంజెస్ అనేది కనబడుతుంది. ఫాంట్ కలర్, ఓకే. ఒక థీమ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ థీమ్లో మీకు ఫాంట్ నచ్చలేదు అనుకోండి, ఫాంట్ కలర్స్ ఎఫెక్ట్స్ నచ్చకపోతే కలర్స్లోకి వెళ్ళేసి కలర్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఏ కలర్ బెటర్ కనిపిస్తే ఆ కలర్ని చూస్ చేసుకోండి. నెక్స్ట్ ఫాంట్లోకి వెళ్తే ఏ కలర్ ఫాంట్ బాగుంది అనుకుంటే ఆ కలర్ ఫాంట్ని మీరు ప్రింట్అవుట్లో సెట్ చేసుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ దాని తర్వాత పేజ్ సెటప్లోకి వెళ్తే పేజ్ సెటప్లో చూడండి మార్జిన్స్ అని ఉంది. మార్జిన్ యొక్క యూజ్ ఏంటి అంటే మనము ప్రింట్అవుట్ చేసేటప్పుడు లెఫ్ట్ టాప్ బాటమ్ మార్జిన్స్ అనేది ఉంటుంది. దీంట్లో నేను చెప్తున్నా ఇక్కడ నార్మల్ మార్జిన్ పైన క్లిక్ చేసి మనం ఫైల్లోకి వెళ్ళి ఫైల్లో ప్రింట్ పైన క్లిక్ చేస్తే ఇది మీకు నార్మల్ ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ కొంచెం ఎక్కువ కనబడుతుంది. లెఫ్ట్ సైడ్ ఎక్కువ ఉంటే రైట్ సైడ్ స్పేస్ అంతవరకే పేజ్లో ఇంకో నెక్స్ట్ కాలం పట్టదు కాబట్టి కొంతవరకు కట్ చేసి బార్డర్స్ అనేది ఈ విధంగా తీసుకొని ప్రింట్అవుట్లోకి ఇవ్వడం జరిగింది. అంటే 48 రో వరకు ప్రింట్అవుట్ వచ్చింది. లేదు అలా కాకుండా దాని పక్కన ఉన్న కాలం ఏంటి, హెచ్ తర్వాత ఐ కాలం కూడా నాకు ప్రింటింగ్లో రావాలి అంటే నేను ఏం చేయాలి, ఇక్కడికి వచ్చేసిన తర్వాత మళ్ళీ మార్జిన్స్లో ఇక్కడ నేరో మార్జిన్ పెట్టాను అనుకోండి, అప్పుడు మార్జిన్స్ తగ్గుతాయి. ఇంకా నేరో మార్జిన్ పైన పెడితే మార్జిన్ తగ్గిన తర్వాత మళ్ళీ ప్రింట్లోకి వెళ్ళిన తర్వాత చూడండి ఐజే కూడా ప్రింటింగ్లో వచ్చింది. అంటే ఇట్స్ లెఫ్ట్ సైడ్ మార్జిన్ తగ్గుద్ది, రైట్ సైడ్ కూడా ఇంకొంచెం స్పేస్ వస్తుంది, కానీ అందులో కాలం పట్టదు కాబట్టి మార్జిన్ని ఇంకొంచెం తగ్గించాలనుకున్నా లేదంటే కాలం విడితే తగ్గిస్తే సరిపోతుంది. ఇంకా ఇంత మించి తక్కువ చేయడం కంటే మీరు కాలం విడితే తగ్గించి చూడండి, ఆటోమేటిక్గా ఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ మనం ఫిల్టర్స్ తీసేద్దాం, సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసిలోకి వెళ్ళి డేటాలో ఫిల్టర్స్ రిమూవ్ చేస్తే సరిపోతుంది. ఇంకొంచెం తక్కువ, ఇంకొంచెం రెడ్యూస్ చేస్తుంది, ఇంకొంచెం రెడ్యూస్, ఓకే. ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఒకసారి ఫైల్లో ప్రింట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూస్తే HJK వరకు వచ్చింది. ఇలా మనము మన అవసరానికి సరిపడా ప్రింటింగ్ అనేది సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో ఒకసారి మనం ప్రింట్లోకి వెళ్ళిన తర్వాత మీకు అబ్జర్వ్ చేస్తే చూడండి, పేజెస్ దగ్గర చూడండి, మీరు ఎక్కడి నుంచి మొత్తం కంప్లీట్గా 1 to 8 పేజెస్ ఉన్నాయి. మనకి ఎంత ప్రింట్ అవ్వాలి అంటే వన్ ఫస్ట్ పేజ్ నుంచి నాకు 5th పేజ్ వరకు ప్రింటర్ రావాలి. మొత్తం పేజెస్ కాదు, మనకు 8 పేజెస్లో ఫస్ట్ నుంచి 4th పేజెస్ మాత్రమే ప్రింట్ రావాలనుకున్నప్పుడు మనం ఎన్ని పేజ్ కావాలో అన్ని పేజెస్ నెంబర్స్ ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మైండ్ దాని తర్వాత పైన చూస్తే కాపీ చూడండి, నెంబర్ ఆఫ్ కాపీస్ ఇక్కడ అంటే ఫస్ట్ నుంచి 4th పేజ్ ఒకటేసారి ప్రింట్అవుట్ వస్తుంది. అలా కాకుండా ఇక్కడ నేను 100 టైమ్స్ పెట్టానంటే దాని అర్థం ఏంటి అంటే ఇక్కడ 100 కాపీస్ పెట్టాను, దాంతోపాటు ఫస్ట్ నుంచి 4 పేజెస్ మాత్రమే, ఇంకా 4 వదిలేశాను. ఈ 1 to 4 పేజెస్ 100 కాపీస్ వస్తాయి. అంటే ఒకటి 100 టైమ్స్ రిపీట్ అవుతూ ప్రింట్అవుట్ వస్తుంది. ఇక్కడ చూస్తే మళ్ళీ కిందికి వెళ్ళిన తర్వాత కొలెక్టెడ్ అని ఉంది చూడండి. దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఫస్ట్ టు 4th పేజ్ అన్నప్పుడు ఇది నేను 8 పెడదాంలేండి, ఇప్పుడు 8 పెడుతున్నాను, రైట్. సో అంటే ఫస్ట్ టు 8 పేజెస్ 100 కాపీస్ కావాలి అన్నప్పుడు మీకు ఇక్కడ కొలెక్టర్లో 1, 2, 3 అని ఉంది. అంటే దాని అర్థం ఏంటి, ఇది సెలెక్టెడ్లో ఉన్నప్పుడు మీకు ప్రింటింగ్ ఎలా వస్తుంది అంటే ఫస్ట్ పేజ్ ప్రింట్ అయ్యి సెకండ్ పేజ్, థర్డ్ పేజ్, 4th పేజ్ ఇలా 1 నుంచి 8 పేజెస్ ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి 8 అలా 100 కాపీస్ ప్రింటింగ్ అనేది వస్తుంది. అలా కాకుండా కొలెటెడ్ కాకుండా ఇక్కడ అన్కొలెటెడ్ పైన క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఫస్ట్ పేజ్ 100 టైమ్స్ ప్రింట్ అయిన తర్వాత సెకండ్ పేజ్ 100 టైమ్స్, ఓకే, తర్వాత మళ్ళీ థర్డ్ పేజ్ 100 టైమ్స్, 4th పేజ్ 100 టైమ్స్, ఇలా రిపీటెడ్గా ప్రింట్ అవ్వడం కోసం మనము నెంబర్ ఆఫ్ కాపీస్, ఎన్ని పేజెస్ ఎక్కడి నుంచి ఎక్కడ ప్రింట్ అవ్వాలి, దాంతోపాటు ఎలా ప్రింటింగ్ అవ్వాలి కూడా ఇక్కడ మనం సెలెక్ట్ అని చేసుకోవచ్చు. నెక్స్ట్ పోర్ట్రేట్ ఓరియంటేషన్లోకి వెళ్తే మనకి ఇక్కడ ఆల్రెడీ ఉంది. మనం ప్రింటింగ్ అనేది ల్యాండ్స్కేప్లో ఇస్తున్నామా పోర్ట్రేట్లో ఇస్తున్నామా మన ఇష్టం. ఓరియంటేషన్లో పోర్ట్రేట్ అంటే నిలువుగా ఉంటుంది, ల్యాండ్స్కేప్ అంటే ఏంటి అంటే పేజ్ అడ్డంగా ప్రింటింగ్ వస్తుంది. ఫైల్లో ప్రింట్లోకి వెళ్తే చూడండి, ఇక్కడ ఇందాకనే మనకి పొడుగా వచ్చింది, నిలువుగా వచ్చింది, ఇప్పుడేమో అడ్డం ప్రింట్. ఇక్కడ కూడా మార్చుకోవచ్చు, సేమ్ పోర్ట్రేట్ ప్రింటింగ్, ఓకే. నెక్స్ట్ సేమ్ ఇక్కడనే ల్యాండ్స్కేప్ ప్రింటింగ్. దాంతోపాటు ఇక్కడ ఆల్రెడీ మనకి పేజ్ సెటప్ ఉంది, అది కూడా సేమ్. ఇక్కడికి వెళ్తే ఇక్కడ కూడా సైజులో A4, A3 ఎగ్జిక్యూటివ్ ఏ పేజ్ మనం సెట్ చేసుకుంటే ఆ పేజ్కి తగ్గట్టు ప్రింటింగ్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకు కంప్లీట్గా డాటాలో 109 డాటా వరకు ఉంది. ఇప్పుడు నేను ఫైల్లోకి వెళ్ళి
ప్రింట్ పైన క్లిక్ చేస్తే నాకు ఎక్కడ వరకు ప్రింట్ అవుతుందంటే మీరు స్క్రోల్ చేస్తే చూడండి కంప్లీట్గా డాట్ ఎక్కడ వరకు ఉందంటే నా దాంట్లో 150 వరకు ఉంది. అంటే నేను ప్రింటింగ్ పైన క్లిక్ చేస్తే ప్రింటింగ్ ఇస్తే నాకు 150 ఎక్కడైతుందో 150 రో వరకు ప్రింటింగ్లోకి వస్తుంది. బట్ నా రిక్వైర్మెంట్ ఏంటి 150 రో వరకు ప్రింటింగ్లో రావద్దు. ఎంత డాటా అయినా ఉండని ల్యాక్స్ ఆఫ్ డాటా ఉన్నా కూడా నాకు కేవలం ప్రింటింగ్లో 50 వరకు మాత్రమే రావాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఎక్కడి వరకు అయితే మీరు ప్రింటింగ్ రావాలి అని అనుకుంటున్నారో ఓకే అక్కడ మీ మౌస్ పాయింటర్ పెట్టండి. సో పెట్టేసిన తర్వాత సెలెక్ట్ చేసుకోండి ఎక్కడి నుంచి కావాలనుకుంటున్నారో ఆ ఏరియాని సెలెక్ట్ చేసుకొని మొత్తం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రింట్ ఏరియాలో సెట్ ప్రింట్ ఏరియా పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే మీరు ఎంత డాటా ఉన్నా కూడా మీరు ప్రింటింగ్ ఇస్తే మీరు ఏ ఏరియా వరకు అయితే ప్రింటింగ్ సెట్ చేశారో అక్కడ వరకు మాత్రమే ప్రింటింగ్ వస్తుంది. ప్రింట్లోకి వెళ్ళిన తర్వాత చూడండి 30 నెక్స్ట్ సెకండ్ పేజ్లో క్లిక్ చేస్తే 50 ఇంకా స్పేస్ ఉన్నా కూడా ప్రింటింగ్లోకి రాలేదు. ఎందుకు రాలేదంటే మనం ఏం చేసాం సెట్ ప్రింట్ ఏరియాలో ఎంతవరకు ప్రింట్ అవ్వాలో మనం డిక్లేర్ చేయడం జరిగింది. రైట్ మళ్ళీ తర్వాత క్లియర్ ప్రింట్ ఏరియా పైన క్లిక్ చేస్తే ఇప్పుడు ప్రింట్ ఏరియా రిమూవ్ అయిపోయింది కాబట్టి మీరు ఫైల్లోకి వెళ్ళి ప్రింట్ పైన క్లిక్ చేస్తే మొత్తం ఎంతవరకు ఉన్నాయో ప్రతిదీ ప్రింటింగ్లోకి వస్తుంది. ప్రింటింగ్ తీయడం చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ బ్రేక్స్. బ్రేక్ యొక్క యూజ్ ఏంటంటే మనం ఎక్కడైతే ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్లోకి వెళ్ళి మీరు ప్రింటింగ్లో చూస్తే ఫస్ట్ పేజ్లో ఎక్కడ వరకు డాటా వచ్చిందంటే 31st రో వరకు డాటా వచ్చింది. కానీ నా రిక్వైర్మెంట్ ఏంటి ఫస్ట్ పేజ్లో కేవలం 20 వరకు మాత్రమే డాటా కావాలి అనుకున్నప్పుడు ఎక్కడైతే కావాలనుకుంటున్నారో దానికి డౌన్ రోలో మీకు మౌస్ కర్సర్ పాయింట్ ఉండాలి. అంటే 20 వరకు కావాలి కాబట్టి 21st దాంట్లో మీ కర్సర్ పాయింట్ పెట్టేసి కాలమ్స్ మొత్తం కావాలనుకుంటే కాలం అవుట్లో ఇవ్వాలి. లేదు నాకు 20 రో వరకు ఇచ్చేసి డివిజన్ వరకు అంటే డివిజన్ వరకు ఉన్నది డివిజన్కి రైట్ సైడ్ ఉన్న ప్రింటింగ్లోకి రావద్దు అనుకున్నప్పుడు డివిజన్ కూడా అవసరం లేదు కదా. అంటే నాకు ఇక్కడ రోస్లో అయితే ఇక 21st నుంచి కింద డౌన్లో ఉన్న వాల్యూ రాకూడదు. కొంచెం కలర్ ఇస్తున్నాను. నెక్స్ట్ అదే కాలంలో అయితే డివిజన్ పక్కన ఉన్న ఈ డాటా ప్రింటింగ్లో రాకూడదు. అంటే ఎక్కడి నుంచి రావాలి ఈ డాటా మాత్రమే కేవలం ప్రింటింగ్లో రావాలనుకున్నప్పుడు ఇలా ఎప్పుడైతే మీరు ఏ ఏరియా ప్రింటింగ్ రావాలనుకుంటున్నారో దానికి ఇలా కామన్ పాయింట్ జాయింట్ పాయింట్ ఏదైతే ఉంటుందో ఓకే ఆ పాయింట్లో మీరు కర్సర్ పాయింట్ పెట్టేసి పేజ్ లేఅవుట్లో పేజ్ బ్రేక్లో ఇన్సర్ట్ పేజ్ బ్రేక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళి ఫైల్లో ప్రింట్ పైన క్లిక్ చేస్తే మీరు ఎక్కడైతే మీ కర్సర్ పైన పెట్టేసి బ్రేక్ చేశారో అక్కడ వరకు పేజ్ అనేది బ్రేక్ అయిపోయింది. కాబట్టి పేజ్ బ్రేక్ అయిన ప్రింటింగ్ అనేది ఫస్ట్ పేజ్లో ఎంతవరకు రావాలో మీరు బ్రేక్ చేసినప్పుడు అంతవరకు వస్తుంది. రిమైనింగ్ అంతా సెకండ్ పేజ్లో కంటిన్యూ అవుతుంది. పేజ్ బ్రేక్ ఇలా తీసుకోవచ్చు. అవసరం లేదనుకుంటే మళ్ళీ ఇక్కడికి వచ్చేసి రిమూవ్ పేజ్ బ్రేక్ క్లిక్ చేయండి. దాంతోపాటు రీసెట్ ఆల్ పేజ్ బ్రేక్స్ కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మళ్ళీ నార్మల్ పొజిషన్కి వస్తుంది. బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే బ్యాక్గ్రౌండ్లో కూడా మీరు ఏమైనా కలర్స్ కావాలంటే పిక్చర్ కావాలంటే ఇక్కడికి వెళ్ళి చూస్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ప్రింట్ టైటిల్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మళ్ళీ ఒకసారి ప్రింటింగ్లో ప్రివ్యూ చూస్తే ఫస్ట్ పేజ్లోనేమో హెడ్డింగ్స్ కనబడుతున్నాయి. సెకండ్ పేజ్లోకి వెళ్తే సెకండ్ పేజ్లో కూడా ఉందా ఆల్రెడీ ప్రింట్ టైటిల్ సెట్ అయింది. ఒకసారి నేను రిమూవ్ చేస్తున్నాను. ఇక్కడ ఒకటికి వచ్చిన తర్వాత ప్రింట్ టైటిల్స్లోకి వెళ్తే ప్రింట్ టైటిల్స్లో ఇక్కడ ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉంది కాబట్టి మీకు అది వచ్చిందండి. నేను సెలెక్ట్ చేసి ఓకే పైన క్లిక్ చేశాను. ప్రింట్ టైటిల్స్ లేవు. జనరల్గా ప్రింట్ టైటిల్స్ ఉండవు. ప్రింట్లోకి వెళ్ళి చూస్తే ఫస్ట్ పేజ్లో హెడ్డింగ్స్ ఉన్నాయి, సెకండ్ పేజ్లో హెడ్డింగ్స్ లేవు, థర్డ్ లేవు, ఫోర్త్ పేజ్ లేవు. కేవలం ఫస్ట్ పేజ్లో మాత్రమే సీరియల్ నెంబర్ ఇవన్నీ క్లియర్గా డిస్ప్లే అవుతున్నాయి. సెకండ్ థర్డ్ పేజ్లో రిపీట్ అవ్వట్లేదు. కాబట్టి అలాంటి సందర్భంలో డాటాని అనలైజ్ చేయడానికి మనకి ఇబ్బందిగా ఉంటుంది. అంటే మనకి ఏం కావాలి పైన ఉన్న టాప్ రో మొత్తం ప్రతి పేజ్లో రిపీట్ అవ్వాలి. కాబట్టి మీరు ఏం చేయండి ఈ టాప్ రోని సెలెక్ట్ చేసుకొని ఓకే టాప్ రో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రింట్ టైటిల్స్లోకి వెళ్ళేసి ప్రింట్ టైటిల్స్లో రోస్ టు రిపీటెడ్ ద టాప్ ఏదైతే ఉందో ఆ ప్లేస్లో మనం ఇక్కడ ఫస్ట్ రో ప్రింట్ అవ్వాలి కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే పైన క్లిక్ చేస్తే మీరు ఫైల్లోకి వెళ్ళిన తర్వాత ప్రింట్లో చెక్ చేసుకోండి. ఫస్ట్ పేజ్లో ఉంటవి ఆ హెడ్డింగ్స్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్, ఫోర్త్ పేజ్ ప్రతి పేజ్లో ఆ హెడ్డింగ్స్ అనేవి మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటాయి. రైట్ ఇది పేజ్ సెటప్ సంబంధించింది. నెక్స్ట్ ఇక్కడ స్కేల్ ఫిట్ యొక్క యూజ్ ఏంటి అంటే ఇప్పుడు నేను ఓరియంటేషన్లో పోర్ట్రేట్ పెట్టాను, సైజ్లో A4 పెట్టాను. ఇప్పుడు నాకు రిజల్ట్ వరకు మాత్రమే ప్రింటింగ్లో వస్తుంది. చూడండి మళ్ళీ ఒకసారి ఫైల్లోకి వెళ్ళిన తర్వాత ప్రింట్ చూస్తే ఇక్కడ సీరియల్ నెంబర్ నుంచి రిజల్ట్ వరకు మాత్రమే ప్రింటింగ్లో వస్తుంది. కానీ నా రిక్వైర్మెంట్ ఏంటి ఇదే A4 సైజ్లో టోటల్ డివిజన్ టోటల్ 2 వరకు. కాబట్టి ఏం చేయండి మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్లేస్లో మనకి ఆప్షన్ ఉంది కదా స్కేల్ టు ఫిట్ని కొంచెం తగ్గించండి. తగ్గించిన తర్వాత మీకు ఇక్కడ చూడండి ఇది మూవ్ అవుతూ ఉంటుంది.
మనకి పేజ్ విడ్త్ అనేది పెరుగుతూ ఉంటుంది. మళ్ళీ డౌన్ ప్రెస్ చేయండి, స్కేల్ టు ఫిట్, మళ్ళీ క్లిక్ చేయండి. చూడండి ఇప్పుడు మనకి ఎక్కడ వచ్చింది, డివిజన్ దగ్గరకు వచ్చింది. మళ్ళీ కొంచెం ప్రెస్ చేయండి, టోటల్ 2 వరకు వచ్చింది. ఇక్కడ చూస్తే మీకు బ్లింక్ అంటే డాట్ డాట్స్ లాగా లైన్స్ వస్తాయి చూడండి. సెలెక్ట్ చేసుకుని మళ్ళీ ఇప్పుడు మనము ఫైల్లోకి వెళ్ళి ఫైల్లో ప్రింట్లో చూస్తే మనకి ఓవరాల్గా ఏమైపోయింది, మనకు కావాల్సిన డాటా అదే పేజ్లో ఫిట్ చేయడం జరిగింది. అంటే ఇలా మనం స్కేల్ ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి, రైట్. నెక్స్ట్ గ్రిడ్ లైన్స్ హెడ్డింగ్స్ అంటే ఇవి మనము జస్ట్ మన వ్యూ టిక్ ఉంది కాబట్టి మీకు చూస్తూ ఉంటే మీకు చూడండి వ్యూస్లో ఇప్పుడు నేను వ్యూ తీసేసాను, హెడ్డింగ్ కనబడట్లేదు మీకు, కాలమ్స్ కనబడట్లేదు, రోస్ కనబడట్లేదు. అవి మీకు ఎంటీ పేపర్లా కనబడుతుంది. అది మాకు డిస్ప్లే అవ్వాలి అంటే హెడ్డింగ్స్లో వ్యూ పైన క్లిక్ చేస్తే కాలమ్స్ రోస్ డిస్ప్లే అవుతాయి, ప్రింట్ పైన క్లిక్ చేస్తే కాలమ్స్ రోస్ ప్రింటింగ్లో వస్తాయి. ఇప్పుడు చూడండి ఫైల్లోకి వెళ్ళిన తర్వాత ప్రింట్లో చూస్తే నాకు కాలమ్స్ రోస్ కూడా నెంబర్స్తో సహా ప్రింటింగ్లోకి వచ్చాయి. నెక్స్ట్ ఇప్పుడు మనకి అది చూస్తే గ్రిడ్ లైన్ చూడండి, బ్యాక్గ్రౌండ్లో వైట్ ఏరియా ఉంది కానీ టేబుల్ ఏరియా లేదు. టేబుల్ లాగా మనకి ప్రింట్ అవ్వాలంటే గ్రిడ్ లైన్స్ వ్యూ పైన క్లిక్ చేసి ప్రింట్ పైన క్లిక్ చేస్తే అప్పుడు మీరు ఫైల్లోకి వెళ్ళి మరి ప్రింట్ చెక్ చేసుకుంటే కూడా గ్రిడ్ లైన్స్ కూడా ప్రింటింగ్లో వస్తాయి. చూస్తున్నారు కదా, ఇలా ప్రింటింగ్ అనేది సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్రింగ్ టు ఫార్వర్డ్, సెండ్ టు బ్యాక్వర్డ్, ఇవన్నీ మనము షేప్స్ తీసుకొని వర్క్ చేసినప్పుడు వస్తుంది. చూడండి ఇన్సెట్లోకి వెళ్ళిన తర్వాత ఇన్సెట్లో ఎప్పుడైనా వర్క్ చేసేటప్పుడు మల్టిపుల్ షేప్స్తో వర్క్ చేస్తున్నాం అనుకోండి. ఇప్పుడు యారో, ఇది ఒక యారో మార్క్ ఉంది. నెక్స్ట్ దీనికి ఒకటి మనము ఇది ఒకటి ట్రయాంగిల్ తీసుకుందాం, సెలెక్ట్ చేసుకొని కొంచెం దీన్ని రొటేట్ చేద్దాం. ఇలా ఇది పట్టుకొని ఇలా రొటేట్ చేసాం అనుకోండి. ఇప్పుడు నాకు ఏమైంది అంటే ఇలా నాకు ఆరో మార్క్ అయితే క్రియేట్ చేసుకున్నాను. బట్ నా రిక్వైర్మెంట్ ఏంటంటే బ్యాక్ సైడ్లో ఉన్న మనకి ఏదైతే రెక్టాంగిల్ లాగా ఉందో అది ఫ్రంట్కి రావాలి. ఫ్రంట్కి వస్తూ ఈ ట్రయాంగిల్ బ్యాక్ సైడ్ వెళ్ళాలనుకున్నప్పుడు మీరు ఏం చేయండి, ట్రయాంగిల్ బ్యాక్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే మీరు ట్రయాంగిల్ని ఇప్పుడు ఒకసారి నేను గ్రీన్ కలర్ పెడుతున్నాను అర్థం అవడం కోసం. చూడండి మీకు బ్యాక్గ్రౌండ్ మనకి రెక్టాంగిల్ ఏమో ఎల్లో కలర్, ట్రయాంగిల్ ఏమో గ్రీన్ కలర్ ఉంది కదా. ఇది బ్యాక్ పంపించడం కోసం మీరు సేమ్ పేజ్ లేఅవుట్ అనే ఆప్షన్లో చూడండి, ఇక్కడ సెండ్ టు బ్యాక్ వర్డ్ ఉంది, సెండ్ టు బ్యాక్ ఉంది చూడండి. నేను సెండ్ టు బ్యాక్ వర్డ్ పైన క్లిక్ చేస్తే ఏమైంది, గ్రీన్ కలర్ ఉన్న షేప్ బ్యాక్ సైడ్ వెళ్ళిపోయి ఎల్లో కలర్ది ఫ్రంట్కి వచ్చింది. లేదు మళ్ళీ అదే ట్రయాంగిల్ని ఫ్రంట్కి తీసుకురావాలి అంటే బ్రింగ్ ఫార్వర్డ్ లేదా బ్రింగ్ టు ఫ్రంట్ క్లిక్ చేస్తే ఫ్రంట్. అంటే మల్టిపుల్ షేప్స్ తోటి పనిచేసినప్పుడు కాంబినేషన్ ఆఫ్ సెల్స్ షేప్స్ వాడుతున్నప్పుడు మనం ఒక గ్రూప్ లాగా క్రియేట్ చేయడం కోసం, అంటే ఒక సింగిల్ షేప్ లాగా క్రియేట్ చేయడం కోసం వాటిని మనం ఫ్రంట్కి బ్యాక్కి పంపించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి అలైన్ అంటే లెఫ్ట్ అలైన్, సెంటర్ అలైన్ అనేది ఇది పేజ్ లేఅవుట్ వ్యూలో పనిచేస్తుంది, జనరల్ మనకు అవసరం లేదు. ఇక్కడ గ్రూప్స్ చూడండి, అంటే ఇప్పుడు నేను ఈ షేప్ని ఇండివిజువల్గా మూవ్ చేయాల్సి వస్తుంది. ఇండివిజువల్గా మూవ్ చేయకుండా టూ షేప్స్ని కలిపి ఒక షేప్ లాగా క్రియేట్ చేయాలనుకోండి, అప్పుడు మీరు కంట్రోల్ బటన్ పట్టుకొని టూ షేప్ని సెలెక్ట్ చేసుకోండి. టూ షేప్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత గ్రూప్లోకి వెళ్ళేసి గ్రూప్ పైన క్లిక్ చేస్తే ఇప్పుడు రెండు షేప్స్ కలిపి ఒకటే షేప్ లాగా మనకు క్రియేట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు చూడండి ఎటు మూవ్ చేసినా కూడా కాంబినేషన్లో మూవ్ అవుతాయి. మీరు రొటేట్ చేసినా కూడా సేమ్ సేమ్ ఇదే రొటేషన్ ఇక్కడ కూడా ఉంది. మీరు ఎలా కూడా ఫ్లిప్ చేసుకోవచ్చు, మీరు ఎలా రొటేట్ చేయాలనుకున్నా మీకు అలా షేప్ని రొటేట్ చేసుకోవచ్చు. దీన్ని మళ్ళీ మనము అన్గ్రూప్ చేయాలనుకోండి, సేమ్ ఇది సెలెక్షన్లో ఉన్నప్పుడే గ్రూప్లోకి వెళ్ళేసి అన్గ్రూప్ పైన క్లిక్ చేస్తే మళ్ళీ సపరేట్గా షేప్స్ అనేది డివైడ్ అవ్వడం జరుగుతుంది. ఇది మనకి పేజ్ లేఅవుట్కి సంబంధించింది, రైట్. నెక్స్ట్ ఫార్ములా. ఈ ఫార్ములాకి వచ్చిన తర్వాత గుర్తుపెట్టుకోవాలి, దీంట్లో వర్క్ సింపుల్ అవ్వడం కోసం కొన్ని ట్రిక్స్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత దీంట్లో చూద్దాం, రైట్. నా రిక్వైర్మెంట్ ఇక్కడ ఫస్ట్ ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్న కలర్ ఏదైతుందో కొంచెం డామినేట్గా ఉంది, తీసేద్దాం. హోమ్ ట్యాబ్లోకి వెళ్ళేసి ఇక్కడికి వచ్చేసి మనకి ఏం చేద్దాం, నో ఫిల్ పైన క్లిక్ చేస్తే కలర్ వెళ్ళిపోయింది. అలానే టూ కాలమ్స్ని కూడా ఏదైతే ఉన్నాయో ఆ కాలమ్స్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ సేమ్ నో ఫిల్ పైన క్లిక్ చేస్తే ఏం ఫిల్లింగ్ అనేది ఉండదు. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ చూడండి, నేను ఏమంటున్నా అంటే మొత్తం నాకు ఇక్కడ సబ్జెక్ట్ 1 మార్క్స్ టోటల్ కావాలి. అంటే ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడికి వెళ్ళేసి ఈ ప్లేస్లోకి వెళ్ళేసి ఈక్వల్స్ టు సమ్ ఓపెన్ బ్రాకెట్, ఓకే. ఇక్కడ నుంచి ఇదంతా సెలెక్ట్ చేసుకుంటాం. చూడండి నేను డ్రాగ్ చేస్తున్న ప్రతిసారి నాకు కొంచెం టైం తీసుకుంటుంది, ఇక్కడ వరకు వచ్చింది, ఓకే. కొంచెం మళ్ళీ డౌన్ చేస్తే క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. ఒక 1 సెకండ్.
సో సో అని ఎక్కడి వరకు వచ్చాం మనం? రైట్. సో నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ చూడండి. ఇక్కడ ఫార్ములా. సో ఫార్ములాకి వచ్చిన తర్వాత ఫార్ములాలో ఇక్కడ ఒక ఫంక్షన్ లైబ్రరీ అని ఉంది. ఇందులో చూస్తే దాదాపు చాలా ఫార్ములాస్ ఉంటాయి. అన్ని ఫార్ములాస్ని మనం నేర్చుకోలేము. ఏ ఫార్ములాస్ నేర్చుకోవాలన్నా దానికి సంబంధించిన నాలెడ్జ్ ఖచ్చితంగా ఉండాలి. సమ్ యావరేజ్ అనేది రెగ్యులర్గా వాడతాం కాబట్టి ఓకే. ఫైనాన్షియల్లోకి వెళ్తే ఇక్కడ ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్ని మీకు చెప్పాలి అంటే అకౌంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు పైన అకౌంట్స్ పైన పూర్తి అవగాహన ఉంటేనే ఇక్కడ ఉన్న ఫార్ములాస్ అని చెప్పొచ్చు. అకౌంట్స్ అవగాహన లేకుండా ఈ ఫార్ములాస్ అని నేను ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా చాలా కష్టం. అంటే ఏంటి, ఒక్కొక్క కేటగిరీకి వాళ్ళ వర్క్ని బట్టి మనం ఏ ఫార్ములాస్ వాడాలో డిసైడ్ చేస్తాం. ఇక్కడ ఫైనాన్షియల్ ఉంది. లాజికల్గా అయితే మనం కొన్ని మాట్లాడము. అండ్ వాడము, ఇఫ్ వాడము, ఇఫ్ ఎర్రర్ వాడము, ఇఫ్స్ వాడము, ఆర్ వాడము, నాట్ వాడము. అంటే ఏంటి, టెక్స్ట్లోకి వెళ్తే కూడా టెక్స్ట్లో కొన్ని వాడము, డేట్లో కొన్ని వాడము, లుకప్స్లో కొన్ని వాడాము. ఓకే. మ్యాథ్స్లోకి వెళ్ళాం. మ్యాథ్స్ రిలేటెడ్గా ఖచ్చితంగా ఏదైనా ఫార్ములా డిస్కస్ చేయాలంటే దానికి సంబంధించిన నాలెడ్జ్ లేకుండా ప్రతి ఫార్ములాని ఎక్స్ప్లెయిన్ చేయలేము, చేయడం వీలు కాదు, అది పాసిబిలిటీ లేదు. నెక్స్ట్ మోర్ ఫంక్షన్లోకి వెళ్ళిన తర్వాత స్టాటిస్టికల్, దీనిపైన నాలెడ్జ్ ఉంటేనే మనం చెప్పొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీచర్ ఉన్నాడు, అతను సైన్స్ స్టూడెంట్, తనకి వర్క్ రిలేటెడ్గా కావాల్సింది, అతనికి స్టాటిస్టికల్ ఫార్ములాస్ తోటి ఏం పని? ఓకే. నెక్స్ట్ ఒక డాటాని అనలైజ్ చేసే క్యాండిడేట్ ఉన్నాడు, అతనికి ఇంజనీరింగ్ ఫార్ములాస్ తోటి ఏం పని? క్యూబిక్ ఫార్ములాస్ తోటి ఏం పని ఉంటుంది? అంటే ఏంటి, ఇప్పుడు ఒక వెబ్ రిలేటెడ్ అంటే ఏంటి, ఎవరి వాళ్ళ ఫంక్షనాలిటీ బట్టి వాళ్ళ రిలేటెడ్గా ఏ ఫార్ములాస్ కావాలో ఆ ఫార్ములాస్ని తీసుకొని ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అన్ని ఫార్ములాస్ చెప్పడానికి వీలవ్వదు. మీరు సార్ మళ్ళీ ఫార్ములాస్ మీరు చెప్పట్లేదు అనకూడదు. రైట్. ఇందులో కొన్ని ఆల్రెడీ నేను కొన్ని చెప్పాను, ఇంకొన్ని ఉన్నాయి, కొన్ని చెప్తూనే ఉంటాను మిడిల్లో. నెక్స్ట్ ఇక్కడ చూడండి, డిఫైన్ నేమ్స్ అనేది ఒకటి ఉంది చూడండి, ఇది ఇంపార్టెంట్. డిఫైన్ నేమ్స్ యొక్క యూజ్ ఏంటి అంటే ఎందుకు చెప్తున్నాను అంటే గుర్తుపెట్టుకోండి. ఇందాక సబ్జెక్ట్ 1 టోటల్ మార్క్స్ కావాలని నేను అడిగాను. ఏం చేస్తాం మనము, ఎక్కడైతే కావాలో అక్కడికి వెళ్ళేసి ఇక్కడ ఈక్వల్ టు సమ్ అనే ఫార్ములా రాసి చేసాం. అంటే ప్రతిసారి నాకు ఎక్కడికి వెళ్ళినా కూడా సబ్జెక్ట్ 1 టోటల్ మార్క్స్ కావాలి అని వస్తుంది. అంటే ఇప్పుడు నేను ఇక్కడ షీట్ కంట్రోల్ డౌన్ ఆర్ ప్రెస్ చేశాను, కొంచెం కంట్రోల్ ఎండ్లోకి వచ్చిన తర్వాత నాకు 10,48,567 ఈ రోలో డి కాలంలో నాకు మళ్ళీ ఏం కావాలంటే సేమ్ సబ్జెక్ట్ 1 టోటల్ మార్క్స్ కావాలి. ఓకే. ఎస్యుఎం సమ్ ఓపెన్ బ్రాకెట్. ఇప్పుడు నేను ఏం చేయాలి, నాకున్న ఆప్షన్ ఏంటి, మళ్ళీ ఫస్ట్ స్క్రోల్ చేయాలి. నేను నా మొత్తం మళ్ళీ ఫస్ట్కి వెళ్ళేసి అక్కడ నుంచి మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలి. నేను కంట్రోల్ షిఫ్ట్ ఇలా ప్రతిసారి ఎక్కడ కావాలో అక్కడ వరకు నేను ఏం చేసుకోవాలి, డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే డిఫికల్ట్, అంటే వర్క్ అనేది కాంప్లికేట్ అవుతూ ఉంటుంది. ప్రతిసారి ఇదంతా సెలెక్ట్ చేసుకోలేము, సెలెక్ట్ చేసుకున్న ప్రతిసారి రిస్క్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి వర్క్ని సింపుల్గా చేసుకోవడం కోసం ఈ డిఫైన్ నేమ్స్ వాడతాం. దీని యొక్క యూజ్ ఏంటి అంటే మనము ఏ ఏరియా అయితే ప్రతిసారి సమ్ చేసుకోవాల్సి వస్తుందో ఫస్ట్ ఆ ఏరియా మొత్తాన్ని సెలెక్ట్ చేయండి. ఓకే. ఆ ఏరియా మొత్తం సెలెక్ట్ చేసిన తర్వాత సెలెక్ట్ చేసుకొని ఈ ఏరియా మొత్తానికి ఒక నేమ్ ఇవ్వండి మీరే. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేసి సెలెక్ట్ చేసుకున్నాను, డిఫైన్ నేమ్స్లో నేమ్ మేనేజర్, డిఫైన్ నేమ్స్, యూజ్ ఇన్ ఫార్ములా, క్రియేట్ ఫ్రమ్ సెలెక్షన్. డిఫైన్ నేమ్స్లోకి వెళ్తున్నాను. డిఫైన్ నేమ్ పైన క్లిక్ చేసి చూడండి, ఇక్కడ రిఫర్స్ టు దగ్గర మొత్తం నా ఏరియా మొత్తం సెలెక్ట్ అయింది. షీట్ మొత్తం ఆల్రెడీ మీకు బ్లింక్ అవుతుంది చూడండి. అంటే ఈ సెలెక్టెడ్ ఏరియా మొత్తానికి నేను ఒక నేమ్ ఇస్తున్నాను. ఏమని నేమ్ ఇస్తున్నాను అంటే రాజు అనే నేమ్ ఒకటి ఇస్తున్నాను. ఏదైనా ఇవ్వచ్చు, రాజు అని నేమ్ ఇచ్చేసి ఓకే పైన క్లిక్ చేశాను. ఇప్పుడు ఎక్కడైతే సమ్ చేయాలనుకుంటున్నామో ఆ ప్లేస్కి వెళ్తున్నాను. ఎక్కడ వెళ్తున్నాం మనము, బుక్ లాస్ట్లోకి వెళ్ళేసి బుక్ ఎండింగ్లోకి వెళ్ళేసి ఎక్కడ అనుకున్నాం ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత సారీ కంట్రోల్ కదా, సారీ కంట్రోల్ పేజ్ డౌన్. ఇక్కడ మనకి ఏం కావాలి, టోటల్ సబ్జెక్టు 1 మార్క్స్ అని అనుకుందాం. కాబట్టి మనం ఇక్కడ మళ్ళీ రిఫరెన్స్ మొత్తం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడు ఏం చేయాలి, ఇందాక ఓపెన్ బ్రాకెట్ సమ్ మనం ఒక నేమ్ ఏదైతే ఇచ్చామో మనం రిఫరెన్స్ మొత్తం సెలెక్ట్ చేసుకోకుండా
ఇచ్చిన నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేయండి సరిపోద్ది. మీకు ఇక్కడ చూడండి, యూజ్ ఇన్ ఏ ఫార్ములా అని వచ్చింది. అంటే ఏంటి, ఇందాక మరి మీరు ఏదైతే నేమ్ డిఫైన్ చేశారో ఆ నేమ్ని ఇప్పుడు ఫార్ములాలో వాడుతున్నాను, యూజ్ ఇన్ ఏ ఫార్ములా. ఇందులో నాకు ఇంతకుముందు చేసినవి ఉన్నాయమ్మా. నేను ఇక్కడ రాజు అనే నేమ్ ఏదైతే ఉందో రాజుని సెలెక్ట్ చేసుకొని చూడండి, రాజు సెలెక్ట్ చేసుకొని క్లోజ్ బ్రాకెట్ ఎంటర్ ప్రెస్ చేస్తే 6568 అని వచ్చింది. ఒక్కసారి మనం పైకి వెళ్ళి కూడా చెక్ చేద్దాం. కంట్రోల్ పేజ్ అప్. నేను దేనికి ఇచ్చాను, ఒకసారి రాంగ్ ఇచ్చానా? ఒకసారి నేమ్ మేనేజర్లోకి వెళ్తే రాజు రాజు క్లిక్ చేసుకొని ఎడిట్ పైన క్లిక్ చేస్తే ఏది ఇచ్చాను నేను ఇక్కడ? రైట్, ఎక్కడ వరకు సెలెక్ట్ అయింది మరి, మొత్తం వచ్చింది ఏంటి మనకి? ఓకే, ఇదేనేముందో ఒకసారి మళ్ళీ ఒకసారి టోటల్ చేద్దాం. ఇక్కడికి వచ్చిన తర్వాత రైట్, ఈ ప్లేస్లో కదా, ఈ నెంబర్ తీసేద్దాం. మళ్ళీ ఈక్వల్స్ టు సమ్ ఓపెన్ బ్రాకెట్ రాజు అని మీరు టైప్ చేసినా పర్లేదు, సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు. ఎంత వచ్చింది? 6568 వచ్చింది కదా. సేమ్ అదే అమౌంట్ మనకి ఇక్కడ లాస్ట్లో కూడా మనకి ఏంటి అంటే కంట్రోల్ డౌన్ ఆరో ప్రెస్ చేస్తే స్టూడెంట్ టేబుల్లో కంట్రోల్ డౌన్ ఆరో, సారీ పేజ్ డౌన్, ఇక్కడికి వెళ్తే చూడండి సేమ్ అదే వాల్యూ వచ్చిందా లేదా. అంటే ఏం చేశాను ఇక్కడ, రిఫరెన్స్కు బదులుగా ఆ రిఫరెన్స్కి ఒక నేమ్ ఇచ్చేసి ఆ నేమ్ని నేను ఫార్ములాలో వాడుకున్నాను. సేమ్ అట్లనే ప్రతి దానికి మీరు చేయొచ్చు. ఏ ఏరియా కావాలి, ఇప్పుడు ఈ ఏరియా ఉంది, ఈ ఏరియా మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని దీనికి ఒక నేమ్ ఇవ్వండి, డిఫైన్ నేమ్స్. ఈ దీంట్లో లొకేషన్ అనే నేమ్ ఇచ్చేసి నేను ఏం చేశాను, ఓకే పైన క్లిక్ చేశాను. ఇప్పుడు నాకు లొకేషన్ నేమ్ ఆల్రెడీ ఉంది అంటుంది కాబట్టి లొకేషన్ లేకపోతే ఏరియా అని నేమ్ పెట్టుకోండి, ఏరియా, దెన్ క్లిక్ ఆన్ ఓకే. ఇప్పుడు నాకు ఎక్కడైతే సమ్ చేయాలనుకుంటున్నాను ఈక్వల్ టు సమ్ ఓపెన్ బ్రాకెట్ మీరు ఏ నేమ్ ఇచ్చారో ఆ నేమ్ని యూజ్ ఇన్ ఫార్ములాలో ఏరియా ఏదైతే ఉందో ఏరియా సెలెక్ట్ చేసుకొని క్లోజ్ బ్రాకెట్ చూడండి, అదే ఏరియా సెలెక్ట్ అయిపోయింది. అంటే మనకు వర్క్ అనేది సింపుల్గా చేసుకోవడం కోసం మనం కొన్నిటికి నేమ్స్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. ఇప్పుడు ఒకసారి ఇందులో ఉన్నాయి మొత్తం తీసేస్తాను, మనకి డిలీట్ చేస్తున్నానని డిలీట్. సో కంట్రోల్ బటన్ పట్టుకొని మీరు సెలెక్ట్ చేస్తుంటారు మొత్తం, కంట్రోల్ పట్టుకొని హోల్డ్ చేస్తూ, ఎందుకంటే మనకి ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మనం వర్క్ చేస్తూ ఉంటే ఏం చేస్తున్నామో మనకు క్లియర్గా ఉండదు. సో సెలెక్ట్ సెలెక్ట్ మళ్ళీ సెలెక్ట్ సెలెక్ట్ ఓకే, మళ్ళీ సెలెక్ట్, ఇలా సెలెక్ట్ చేయండి. సో డిలీట్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక్కసారి మనం క్లియర్గా చూస్తే రైట్, ఇప్పుడు ఒకసారి మనము ఆ, ఎక్కడైతే ఇప్పుడు ఇందాక ఏం చేశానంటే నాకు కావాల్సిన ఏరియాని సెలెక్ట్ చేసుకున్న దాన్ని నేను ఏం చేశాను అంటే ఫామ్ ఫామ్ డిఫైన్ నేమ్ ఇచ్చేసి ఫామ్లా కన్వర్ట్ చేసుకోండి. ఇప్పుడు అలా కాకుండా మొత్తం మొత్తాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, క్రియేట్ ఫ్రమ్ సెలెక్షన్ అని ఉంది. అంటే నేను సెలెక్ట్ చేసుకున్న రేంజ్ ఏదైతే ఉందో ఆ రేంజ్లో నుంచి కొన్ని మాత్రమే నేను ఏం చేస్తాను అంటే దాన్ని ఫామ్లా కన్వర్ట్ చేస్తాను. అంటే ఏంటి అంటే చూడండి, ఈ పర్టికులర్ ని సెలెక్ట్ చేసుకున్న దాంట్లో నాకు కావాల్సిన వాటిని ఫామ్లా కనవచ్చు. ప్రతిదీ నేను సెలెక్ట్ చేసుకుని డ్రాగ్ చేసి దానికి నేమ్ ఇచ్చి ఫామ్లో వాడుకోవడం కంటే క్రియేట్ ఫ్రమ్ సెలెక్షన్లో ఇక్కడ చూడండి టాప్ రో అని ఉంది, ఓకే, నెక్స్ట్ లెఫ్ట్ కాలం ఉంది, బాటమ్ కాలం ఉంది, రైట్ కాలం ఉంది. సారీ, అంటే ఏంటి, నేను సెలెక్ట్ చేసుకున్న టోటల్ రేంజ్లో టాప్ రోని నేను ఫార్ములా లాగా కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ క్లిక్ ఓకే పైన క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి యూజ్ ఇన్ ఫామ్లోకి వెళ్తే పైన హెడ్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిదీ మనకి ఏమైపోయింది, కంప్లీట్గా ఫార్ములాస్లోకి కన్వర్ట్ అయిపోయింది.
ఇప్పుడు మనము నెక్స్ట్ టైం చేసేటప్పుడు ఏదన్నా డిఫెండ్ అంటే మళ్ళీ కొత్తగా నేమ్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ వాటి నేమ్స్ మనం ఇచ్చాం కాబట్టి ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఈక్వల్ టు సమ్ ఓపెన్ బ్రాకెట్, దీంట్లో ఆల్రెడీ నేమ్స్ ఉన్నాయి కదా, హెడ్డింగ్స్ అంటే రిజల్ట్ పైన క్లిక్ చేసి రిజల్ట్ టెక్స్ట్ ఉంది, టెక్స్ట్కి మనం సమ్ చేయలేము. సబ్జెక్ట్ 6 చూడండి, సబ్జెక్ట్ 6 మొత్తం సెలెక్ట్ అయింది. అంటే ఏం చేశాను నేను సెలెక్ట్ చేసుకున్న ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియా నుంచి టాప్ రోలో ఉన్న హెడ్డింగ్స్ అన్ని ఫామ్లో కన్వర్ట్ చేశాను. మళ్ళీ అదే నేమ్స్ని నేను ఫామ్లో యూజ్ చేస్తున్నాను. సో క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. నెక్స్ట్ అసలు కౌంట్ చేయాలనుకోండి, కౌంట్ అనే ఫామ్లో టెక్స్ట్ ఉన్నప్పుడు వాడతాం కదా, ఈక్వల్స్ టు కౌంట్ ఓపెన్ బ్రాకెట్, సేమ్ మళ్ళీ యూజ్ అనే ఫార్ములాలో సబ్జెక్ట్ 1 క్లోజ్ బ్రాకెట్. అంటే ఇలా కూడా మీరు సెలెక్టెడ్ ఏరియా నుంచి కూడా మీరు ఫార్ములాస్లోకి కన్వర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ దాంతోపాటు ఏదైనా ఫార్ములాలో ఏదైనా ఎడిట్ చేయాలనుకోండి, అప్పుడు మీరు ఏం చేయండి, ఇక్కడ నేమ్ మేనేజర్లోకి వెళ్ళేసి మీకు ఎక్కడైతే ప్రాబ్లం ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ పైన క్లిక్ చేసి నేమ్స్ మార్చడం కానీ ఇంకేమైనా మీరు చేంజెస్ చేయాలనుకుంటే ఆ చేంజెస్ అనేది ఇక్కడ మనం చేయడానికి పాసిబిలిటీ అని ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, నేమ్ మేనేజ్ అనేది వర్క్ చాలా సింపుల్గా చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకే, సో దాన్ని మనము వర్క్ చేసేటప్పుడు బెటర్గా వాడుకుంటే బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. నెక్స్ట్ డిఫరెంట్ నేమ్స్ తర్వాత ఫార్ములా ఆడిటింగ్. ఈ ఫార్ములా ఆడిటింగ్కి వెళ్ళిన తర్వాత దీని యొక్క యూజ్ చూడండి, ట్రేస్ ప్రెసిడెంట్, ట్రేస్ డిపెండెంట్, రిమూవ్ యారోస్. ఇప్పుడు నేను ఇక్కడ ఒక క్యాలిక్యులేషన్ చేస్తాను. ప్రోడక్ట్ అనే ఫార్ములా వాడుతున్నాను. ప్రోడక్ట్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, E2లో ఉన్న వాల్యూ తోటి నేను ఇక్కడ ఏం చేశానంటే I28లో ఉన్న వాల్యూని మల్టిప్లై చేశాను. ఎంటర్. ఆన్సర్ అయితే నాకు 4800 వచ్చింది. బట్ ఈ 4800 ఎక్కడి నుంచి వచ్చిందో నేను కరెక్ట్గా ఐడెంటిఫై చేయలేను. అలా ఒక 1000 నెంబర్స్ ఉన్నాయనుకోండి, 1000 వాల్యూస్ మనం ప్రతిదీ ఐడెంటిఫై చేయగలుగుతామా? సో అలాంటి సందర్భాల్లో ఈ వాల్యూ వేటిని బేస్ చేసుకొని వచ్చింది అంటే ఈ 4800 ఒక 2 వాల్యూస్ పైన డిపెండ్, అంటే ఎన్ని వాల్యూస్ పైన డిపెండ్ అయిందో మనకు తెలియదు. ఆ వాల్యూస్ ఎక్కడ ఉన్నాయో తెలియాలి అంటే ఇక్కడ చూడండి, ట్రేస్ ప్రెసిడెంట్, ట్రేస్ డిపెండెంట్ అని ఉంది కదా, ట్రేస్ ప్రెసిడెంట్ పైన క్లిక్ చేస్తే చూడండి, ఈ 4800 అనేది ఇక్కడ ఉన్న వాల్యూస్ అంటే E2లో నుంచి I28 నుంచి ఈ వాల్యూ రావడం జరిగింది. మళ్ళీ నేను ఇక్కడ సమ్ చేస్తున్న ఈక్వల్స్ టు సమ్. ఓకే, 43 కామా, ఓకే ఇక్కడ ఉన్న సెల్ కామా, నెక్స్ట్ ఇక్కడ కామా, నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఒక వాల్యూ తీసుకొని మళ్ళీ ఇక్కడ ఒక వాల్యూ తీసుకొని క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. ఇప్పుడు 759 వచ్చింది. బట్ ఈ 759 అనేది వేటిని బేస్ చేసుకొని వచ్చిందో నాకు తెలియదు, ఏ వాల్యూస్ పైన డిపెండ్ అయ్యి వచ్చిందో తెలియదు. కాబట్టి మళ్ళీ సేమ్ ఇక్కడ క్లిక్ చేస్తే బ్లూ కలర్ లైన్స్ చూడండి, అంటే 759 అనేది ఇక్కడ మనకు బ్లూ లైన్స్ ఏం చేస్తాయి అంటే ఇండికేట్ చేస్తాయి. సో అంటే ఈ ప్లేస్ నుంచి ఈ వాల్యూస్ రావడం జరిగింది అనేది మనకి ఇక్కడ ట్రేస్ ప్రెసిడెంట్ అని వస్తుంది. నేను యారోస్ మొత్తం రిమూవ్ చేశాను. ఇప్పుడు నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 48 అమౌంట్ అనేది నేను మారుస్తే ఎక్కడెక్కడ ఎఫెక్ట్ అనేది జరుగుతుంది. ఇందాకనేమో 759 అనేది ఏ వాల్యూస్ని బేస్ చేసుకొని వచ్చిందో చూసాము. ఇప్పుడు నేను 48 వాల్యూ ఏదైతే ఉందో ఈ 48 నేను 58 చేస్తే నాకు నా షీట్లో ఎక్కడెక్కడ చేంజెస్ జరుగుతాయో తెలియాలి. ఓకే, సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే ట్రేస్ డిపెండెంట్ పైన క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ 90 మార్క్స్ అనేది ఏదైతే ఉందో ఇక్కడ వాల్యూ చేంజ్ చేస్తే టోటల్లో చేంజెస్ జరుగుతుంది. ఓకే, ఇక్కడ వాల్యూ పైన డిఫెక్ట్ అవుతుంది, ఇక్కడ వాల్యూ పైన ఎఫెక్ట్ అనేది జరుగుతుంది. సో ట్రేస్ ప్రెసిడెంట్ డిపెండెంట్ అలా చూసుకుంటాం. మళ్ళీ ఆరోస్ అవసరం లేదంటే రిమూవ్ ఆరోస్ పైన క్లిక్ చేస్తే ఆరోస్ అనేది రిమూవ్ అవుతాయి. రైట్. నెక్స్ట్ ఈ టేబుల్లోకి వెళ్తే ఈ టేబుల్ మనకి కంప్లీట్ ఓన్లీ టెక్స్ట్ మాత్రమే కనబడుతున్నాయి. లేదు నాకు టేబుల్లో టెక్స్ట్ కాకుండా నేను వర్క్ చేసుకోవడానికి అసలు ఈ ఫార్ములాని ఎలా ఇంప్లిమెంటేషన్ చేశారో చూడాలి అనుకుంటే షో ఫార్ములా పైన క్లిక్ చేస్తే ఈ టేబుల్ ఉన్న ఫార్ములాస్ అన్ని డిస్ప్లే అవుతున్నాయి. చూడండి, ఇక్కడ ఇందులో కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి చూడండి, వాల్యూస్ కాదు ఫార్ములాస్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. మళ్ళీ షో ఫార్ములాస్ తీసేస్తే మళ్ళీ నార్మల్గా వాల్యూసే కనబడుతుంది. నెక్స్ట్ ఎర్రర్ చెకింగ్. ఏదైనా ఎర్రర్ చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ప్రోడక్ట్ అని కాకుండా
పిఆర్ఓ తీసేసి తీసేసి టైప్ చేశాను, ఒక ఎర్రర్ అయితే వచ్చింది. ఇట్లా షీట్లో ఎన్ని రకాల ఎర్రర్స్ ఉన్నా కూడా ఎర్రర్ చెకింగ్ పైన క్లిక్ చేస్తే మీకు చూపిస్తుంది చూడండి. మీరు ప్రొడక్ట్ అనే దగ్గర ఒక ఎర్రర్ చేశారు, దాన్ని రెక్టిఫై చేయాలనుకుంటే ఎడిట్ ఫార్ములా ఇగ్నోర్ చేయాలంటే ఇగ్నోర్, ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ పైన క్లిక్ చేసుకొని మళ్ళీ ఆ ఫార్ములాని నార్మల్గా మీరు ఎడిట్ చేయండి. ఎడిట్ చేసి ఓకే ఎంటర్ ప్రెస్ చేయండి, మళ్ళీ ఎర్రర్స్ అనేది రిమూవ్ అయిపోతాయి. ఓకే. సో నెక్స్ట్ ఎవల్యూట్ ఫార్ములా. సో ఎవల్యూట్ ఫార్ములాకి యూజ్ ఏంటి అంటే, ఇక్కడ డివిజన్లో మనం ఒక ఫార్ములా రాస్తాం. ఏం రాస్తాం చూడండి, ఇఫ్ K2 ఈక్వల్స్ టు ఫెయిల్ ఇఫ్ S2 లెస్ దెన్ L2 గ్రేటర్ దెన్ 50, L2 గ్రేటర్ దెన్ 200, సారీ L2 గ్రేటర్ దెన్ 500, L2 గ్రేటర్ దెన్ 400, L2 గ్రేటర్ దెన్ 300. ఇలా మనము ఒక ఫార్ములా రాస్తాం. అసలు ఈ ఫార్ములా బ్యాక్గ్రౌండ్లో ఎక్సెల్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటో మనకు తెలియాలి. తెలియడం కోసం మీరు ఎక్కడైతే ఫార్ములా రాస్తారో అక్కడ మీ కర్సర్ పైన పెట్టేసి ఎవల్యూట్ ఫార్ములా పైన క్లిక్ చేస్తే మీరు రాసిన ఫార్ములా చూడండి, కరెక్ట్గా స్టెప్ బై స్టెప్ చెప్తుంది ఎక్సెల్ ఎలా బ్యాక్గ్రౌండ్లో క్యాలిక్యులేట్ చేస్తుందో. ఫస్ట్ K2లో ఉన్న వాల్యూని చెక్ చేస్తుంది. చెక్ చేసిన తర్వాత K2లో ఏమని వచ్చింది, ఫెయిల్ వచ్చింది కాబట్టి ఫెయిల్ని ఎగ్జిక్యూట్ చేసింది. ఫస్ట్ K2లో ఏముందో వాల్యూ చూసి అందులో ఫెయిల్ ఉంది కాబట్టి ఫెయిల్ని మనం ప్రింట్అవుట్ తీసి, దాని తర్వాత సెకండ్ వన్ ఏముంది, రిమైనింగ్ వాల్యూస్ని ఎక్సెల్ అనేది కన్సిడర్ చేయడం జరిగింది. అంటే ఒక ఫార్ములా స్టెప్ బై స్టెప్గా ఎలా మనకి వర్క్ అవుతుందో అనేది ఎవల్యూట్ ఫార్ములా పైన క్లిక్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. రైట్. నెక్స్ట్ వాచ్ విండో. వాచ్ విండో అంటే ఏంటి? వాచ్ విండో అంటే మనకు కొన్ని ఇంపార్టెంట్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఈ సెల్ ఉన్న వాల్యూ నాకు ఇంపార్టెంట్ అనుకోండి. అప్పుడు ఏం చేస్తాం, ఈ సెల్లో ఉన్న సెల్ని సెలెక్ట్ చేసుకొని వాచ్ విండో క్లిక్ చేసుకొని యాడ్ టు వాచ్ విండో, ఆ సెల్ సెలెక్ట్ అయిపోతుంది, యాడ్. ఇప్పుడు ఏమైంది, ఒక వాల్యూ అయితే సెలెక్ట్ అయిపోయింది. దాంతోపాటు మళ్ళీ ఇక్కడ పాస్ అనే సెల్ని సెలెక్ట్ చేసుకొని ఇది కూడా యాడ్ టు వాచ్, ఈ సెల్ యాడ్ అయిపోతుంది. ఇప్పుడు ఎప్పుడైనా మనకి షీట్ క్లోజ్ చేసినా కూడా అసలు నాకు ఇంపార్టెంట్ ఇందులో ఏం నేను టిక్ చేసుకున్నా తెలియడం కోసం వాచ్ విండోలోకి వెళ్తే మీరు ఇంతవరకు యాడ్ చేసుకున్న ప్రతిదీ ఇక్కడ ఉంటుంది. ఓకే. చూడండి అసలు ఏ బుక్లోది మీరు యాడ్ చేసుకున్నారు, షీట్ ఏంటి, ఓకే, నెక్స్ట్ సెల్ అడ్రస్ ఏంటి, సెల్లో ఉన్న వాల్యూ ఏంటి, అందులో ఫార్ములా అంటే ఫార్ములా. అంటే మనకు కావాల్సింది ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే ఇలా వాచ్ విండోకి మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ ఆప్షన్. సో ఇది ఎందుకు వాడతారంటే, ఇక్కడ చూడండి జనరల్గా మనము క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు డ్రాగింగ్ సిస్టమ్ వాడతాం. అంటే ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకొని దీంట్లో Ctrl+C అండ్ ఇక్కడ మనం సమ్ చేయాలనుకోండి, మనకున్నది ఆప్షన్ ఏంటి అంటే ఈక్వల్స్ టు సమ్ అని టైప్ చేసి క్లోజ్ బ్రాకెట్, దీన్ని సెలెక్ట్ చేసుకొని మనం ఏం చేస్తామంటే రిఫరెన్స్గా తీసుకొని క్లోజ్ బ్రాకెట్ ఎంటర్, ఒకటేసారి సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేస్తాం. ఓకే. ఇక్కడ చూస్తే డ్రాగ్ చేస్తే మరి నేనైతే కరెక్ట్గా రిఫరెన్స్ వాడాను, E2 to J2, ఓకే, E3 J2 రిఫరెన్స్ మారింది కానీ నాకు వాల్యూ సేమ్ వచ్చింది. సెల్ రిఫరెన్స్ తీసుకున్నా కూడా అలానే ఎందుకు వచ్చింది అంటే, నేను ఈ షీట్లో ఇక్కడ ఫార్ములాలో క్యాలిక్యులేషన్ ఆప్షన్ చూస్తే నేను మాన్యువల్ పెట్టాను. స్టూడెంట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా మీకు మాన్యువల్గానే అది మాన్యువల్ యాక్టివేట్ చేసి ఇస్తారు, ఎందుకంటే ఫార్ములా ప్రతిసారి రాయాలి, మిస్టేక్స్ ఉండకూడదని. ఇప్పుడు నేను ఏం చేశానంటే మాన్యువల్ పెట్టాను కదా, షీట్లో నాకు ఎక్కడ వర్కౌట్ అవ్వదు, కేవలం ఈ ప్లేస్కి మాత్రం అయితే డ్రాగింగ్ అప్లై అవ్వాలనుకోండి, క్యాలిక్యులేట్ నౌ పైన క్లిక్ చేస్తే ఆ ఏరియానే క్యాలిక్యులేట్ అవుతుంది. మళ్ళీ వేరే ప్లేస్లో డ్రాగింగ్ చేయండి రాదు. ఈక్వల్స్ టు సమ్ ఓపెన్ బ్రాకెట్, సేమ్ మళ్ళీ రిఫరెన్స్ తీసుకోండి, క్లోజ్ బ్రాకెట్ ఎంటర్, మళ్ళీ డ్రాగ్ చేసినా కూడా సేమ్ వాల్యూస్. ఇది కంప్లీట్గా ఈ షీట్ మొత్తాన్ని మళ్ళీ మీరు క్యాలిక్యులేషన్లో ఆటోమేటిక్ పెడితే ఇంకా షీట్ మొత్తానికి మళ్ళీ అప్లై అవుతుంది. సో ఇలా మనము డ్రాగింగ్ అనేది స్టాప్ చేసుకోవచ్చు, లేదు పర్టికులర్గా కొన్నిటికి మనం యాడ్ చేసుకుంటే కొన్నిటికి మాత్రమే యాడ్ చేసుకోవచ్చు. సో ఇది ఈరోజు క్లాస్, రైట్.